వికారాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1952 నుంచి 62 వరకు ఇది ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952 నుంచి 57 వరకు చెన్నూర్ సిర్పూర్ కాగజ్ నగర్గా, 1957 నుండి 62 మధ్యకాలంలో చెన్నూర్ లక్షెట్టిపేట నియోజకవర్గంగా ఉండేది. చెన్నూరు నియోజకవర్గానికి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. చెన్నూరు సెగ్మెంట్ ఏర్పడిన మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ కాకా ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కాకా ఇలాకా అని కూడా దీనికి పేరు. కాకా హయాంలో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచేవారు. 1962లో, 1967, 72 ఎన్నికల్లోనూ రాజమల్లెకే పట్టం కట్టారు ఇక్కడి జనం. 1983 ఎన్నికల్లో టీడీపీ జెండా పాతింది. టీడీపీ నుంచి సొత్కు సంజీవరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన 1985, 89, 94, 99 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడా జనార్దన్ వరుసగా 4 సార్లు గెలుపొందారు. 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారాయన. తర్వాత 2004 ఎన్నికల్లో బోడా జనార్దన్ దూకుడుకు కాకా కుమారుడు వినోద్ బ్రేకులేశారు. ఇక 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదేలు గెలుపొందారు. సెగ్మెంట్లో చెన్నూరు, కోటపల్లి, జైపూర్, మందమర్రి మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,70,282, పురుషులు 87,572, మహిళా ఓటర్లు 82,698 మంది ఉన్నారు. అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే దాదాపు 60% ఉన్నారు. బీసీలు 25%, మిగతా అన్ని కులాలు కలిపి 15% ఉన్నారు. చెన్నూరులో మొదట్నుంచి కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ ఉండేది. నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి. 2009లో మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదేలు గెలుపొందారు. డీలిమిటేషన్ తర్వాత చెన్నూరును ఎస్సీకి రిజర్వ్ చేశారు. దీంతో నల్లాల ఓదేలుకు అదృష్టం కలిసొచ్చింది. టీఆర్ఎస్ కు ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థి లేకపోవడంతో రాజకీయ బలం లేకపోయినా ఓదేలును బరిలోకి దింపారు. తెలంగాణ సెంటిమెంట్తో ఓదేలుకే పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మరోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, సెంటిమెంట్ కలిసొస్తుందన్న నమ్మకం ఓదేలు మరోసారి గెలుస్తానన్న ధీమాని పెంచుతున్నాయి. సెంటిమెంట్ సపోర్ట్ చేస్తున్నా అభివృద్ధి విషయంలో ఓదేలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెవలప్ అయిన మందమర్రి, రామకృష్ణాపూర్, సింగరేణిలో ఉండడంతో ఈ ప్రాంత అభివృద్ధిని సింగరేణి యాజమాన్యమే చూసుకుంది. పారిశ్రామికంగా జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాట్లు తప్ప మిగతా ప్రాంతాలన్నీ సమస్యల సుడిగుండంలోనే ఉన్నాయి. కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు, మంచినీటి వసతుల్లేవు. కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందని గ్రామాలెన్నో. వర్షాకాలం వచ్చిందంటే వాగులు పొంగిపోవడంతో గ్రామాల మధ్య కొన్ని రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడం కామన్. ఉద్యమాలతో ఇవేవీ ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఓపెన్ కష్ట అయ్యేదా కోమాడ మాట్లాడినా ఓపెన్ కష్ట అయిన వాళ్ళు పక్క దొరికి నీ నువ్వు చూసుకుంటాను. అదే నీ పిల్లలు నీ తీరైతే ఇతరులు బతకాలి కదా, ఆ బతికే లేదా? ఏదేం జరుగుతుంది ఏంటి అన్నది చూడలేదు ఇది వరకు. ఇప్పుడు 3 నెలలు ఏం అవుతుంది అది పడి. మరి మీ సంగతి ఏంది? మరి నేనున్నా అని చూడ ఒక్కనాడన్న కనీసానికి వచ్చి పేపర్లో చదవడం తప్ప దాని మీద ఒక స్పెషల్ ఫోర్సు, ఒక స్పెషల్ దృష్టి పెట్టి నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతం అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన మన ప్రతినిధుల్లో కొరబడుతుంది. మాకు కనీసం వెనుకబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ ప్రాంతం ఉన్నటువంటి వెనుకబడ్డ బీసీలు ఎవరు అంటున్నాము వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించే ఉపాయం చేసి మా మనాలు పొందుతారని చెప్పి. కోటపల్లి మండలంలోని పంగిడి సోమారంలో బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. చెన్నూరు మండలంలోని సుద్దాల, కత్తెరసాల బ్రిడ్జి, జైపూర్ మండలంలోని మిట్టపల్లి బ్రిడ్జీల నిర్మాణానికి డిమాండ్ ఉంది. చెన్నూరు, కిష్టంపేట వరకు డబుల్ రోడ్ నిర్మాణం ప్రతిపాదనల ఊసేలేదు. కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఉన్నా
ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నది జనం ఆగ్రహం. మార్కెట్ ఏరియాలో కూడా ఇది దాదాపు ఈ బురద ఉండబట్టి దాదాపు 1 year అవుతుంది. ఈ కాన్స్టిట్యున్సీ గురించి కానీ చెన్నూరు రోడ్ల గురించి కానీ ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది అందరు మెయిన్ రోడ్, ఇది దాదాపు అందరు ఇటు నుంచి పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా దీని గురించి మనకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లోకల్ అధికారులు కావచ్చు, ఎంతమందికి దృష్టికి పోయినప్పటికీ ఇప్పటికైతే ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. ఈ బురదలా కూర్చుంటాను, రోజు 10 రూపాయలు అయితే కట్టుకుంటూ తీసుకుంటాను అయ్యా. రోజు 10 రూపాయలు కడతాను, గిన్నె నుంచి గిన్నె రాక ఈ బురదలా కూర్చుంటే ఇండనే పందులు, ఇండనే గోడ్లు మమ్మల్ని వీక్క తింటాయి. చెన్నూరులో ఫైర్ స్టేషన్ ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. బస్ డిపో ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని స్థానికులంటున్నారు. దానికి తోడు అవినీతి ఆరోపణలు మైనస్ గా మారే అవకాశం ఉంది. వారైతే ఒక బస్ లేదు, ఇగో ఇక్కడ ఇంతమంది జీబుల కోసం వెయిట్ చేసుకుంటా ఉంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి చెన్నూరుది. మళ్ళీ ఏంటంటే కంపల్సరీ ఇక్కడ ఒకటి ఫైర్ స్టేషన్ కూడా కావాలి. ఇక్కడ పత్తి మిల్లు, ఇప్పుడు పత్తి మిల్లు అంటుకునే ఈ వాడ అంటుకుంటే ఎట్లుంటది? ఓ ఫైర్ ఇంజన్ లేదు, మన లేదు. చెన్నూరు ఏరియాలో ఫైర్ ఇంజన్ పెట్టాలి. ఎన్నికల హీట్తో చెన్నూరు కూడా వేడెక్కింది. అభ్యర్థులకు ఎప్పట్లాగే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదేలుకే మళ్లీ ఛాన్స్ అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం దాసరపు శ్రీనివాస్, మంతని సంపత్ పోటీ పడుతున్నారు. రాహుల్ దూతా, రాజు ద్వారా దాసరపు శ్రీనివాస్ కు టికెట్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి మాజీ టీడీపీ ఎమ్మెల్యే బోడా జనార్దన్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నీ మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్న బోడా జనార్దన్ కు చెన్నూరు టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక టీడీపీ నుంచి దుర్గం నరేష్ పోటీకి సిద్ధమవుతున్నట్లు టాక్. వచ్చినటువంటి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఒక విజన్ ఉన్నటువంటి, ఒక గొప్ప నాయకత్వం ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అధికారాన్ని చేపడుతుంది. చెన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. బంగారు తెలంగాణ కోసం చెన్నూరు ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి చేసేవాళ్లకే పట్టం కడతామంటున్నారు ఓటర్లు. మరి విజయం ఏ అభ్యర్థిని వరిస్తుందో చూడాలి.